సాక్షాత్ గోదాదేవి రంగనాయక స్వామితో కలిసి స్వయంభుగా వెలిసిన ప్రదేశం. వందల సంవత్సరాల క్రితం వెలిసిన దేవాలయం. గోదాదేవి మనసుపడి వెలిసి నిలిచిన దేవాలయం. దక్షిణ భారతదేశంలోని అరుదైన దేవాలయాల్లో ఒకటిగా, తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక గోదాదేవిగా వెలుగొందుతున్న ఆలయం మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండల్ ఏదులాబాద్ గ్రామంలో ఉంది. శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి ఆలయం. ఈ ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. శ్రీ గోదా మన్నార్ రంగనాయక స్వామి ఆలయం ఇంత వైవిధ్యంగా వెలుగొందడానికి ఒక పవిత్ర గాథ ఉంది. ఈ ఆలయం అపలదేశికులు స్థాపించారు. ఇప్పటికీ ఆ వంశస్థులే అర్చకులుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనవడి తరం నడుస్తుంది. అపల దేశికుల తల్లిదండ్రులు అలివేలమ్మ, శ్రీనివాస దేశికులు. దేశ సంచారం చేస్తూ భర్త గతించడంతో అలివేలమ్మ తన సోదరుల ఇంట చేరి అపల దేశికులకు జన్మనిచ్చింది. అప్పట్లో రాయపురంగా పిలువబడేది ఈ ఏదులాబాద్. ఇప్పుడు 9వ తరం నడుస్తుంది. ఈ ప్రపంచంలో శ్రీ గోదా మన్నార్ రంగనాయక స్వామి క్షేత్రాలు రెండే ఉన్నవి. ఒకటి శ్రీవల్లిపుత్తూర్, రెండవది ఏదులాబాద్. ఈ దేవాలయానికి చారిత్రక ప్రాముఖ్యతతో పాటు మరో విశిష్టత కూడా ఉంది. అదే గాజులు. అమ్మవారికి మట్టి గాజులంటే మహాప్రీతి. అందుకే దర్శనానికి వచ్చిన భక్తులు అన్నిటితో పాటు మట్టి గాజులు సమర్పించుకుంటారు. అమ్మవారిని ముద్దుగా గాజులమ్మగా పిలుచుకుంటారు. ధనుర్మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ నెలలోనే అమ్మవారు స్వామి కోసం నోము నోచుకుందని చెబుతుంటారు. అందుకే ధనుర్మాసంలో రోజు ప్రతి ఉదయం తిరుప్పావై సేవ జరుగుతుంది. అందుకే ప్రతి సంక్రాంతికి గోదా అమ్మవారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దాంతోపాటు శ్రావణ మాసంలో అమావాస్య రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది ఈ ఆలయ ప్రత్యేకత.
स्वामी काम्य कल्याण महोत्सवम अर्थम मम योग्या सिद्धिरसिद्ध अनुग्रहंत भवन्तः सिद्धिरस्तु आसनेव विश्यागि तैरनुगृहीणः तत्र श्री विजयो भूते प्रवाणी निर्मनिर्ममा सकल कल्याण साधनं जन्मजायते मजन्नित्यं प्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु साधते जाममङ्गलम् ईशां हृदिस्थो भगवान् मंगलाय तनो हरिः ईशामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः विरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् लक्ष्मीनारायणाभ्यां नमः सीतारामाभ्यां नमः गोदासमेत श्रीमन्नाररङ्गनायक स्वामिने नमः द्वारपालकेभ्यो नमः पराङ्कुश परकालयामनयतिवरादि पूर्वाचार्येभ्यो नमः नमस्कारं कुर्यात् रवींद्र गिरिजा नाम राजेश्वरी नाम श्रीवत्स गोत्र कनकदुर्गा नाम नागराजु कल्पना नाम वेंकटेश्वर सुभाष कृष्णनाथ सीतम्मा ఆటో తీయాలి మధ్యలో తీయాలి కాశీపతి గోత్రం పవన్ మాధురి జనపల్లి గోత్రం మురళీధర సుబ్బలక్ష్మి రంగనేని గోత్రం శ్రీకాంత్ శిల్పానాథ్ భారత గోత్రం అనుషా నామ గోత్రం రామకృష్ణ శ్రీదేవి నామ नागेश्वर आत्रेश गोत्र प्रवीण जगत्स्य प्रवीण कुमार नाम गोत्र महत् गोत्र प्रज्ञा कपिल गोत्र श्याम अनिल कुमार रेड्डी नाम जयसूर्य नाम कुटुंबस्य अवनी सत्यश्री नाम कुटुंबस्य अच्युत गोत्र वंशी नाम लतिता नाम हरिदश गोत्र
स्तुर्वाण्यवास्य प्रसुप्पन्तेति मन्त्रेण वेदिको वर्णिक्षुवेद ओम प्रसुप्पन्ताभियस्य दक्षिणे वलेभरवरागं अभयप्रदेदता अस्माकमिन्दभयं तुजोदयस्याप्यस्याभदोपबोधति रुक्खजायवस्सन्तु मन्थायेभिः सखायो यन्तिनो वरेयं समर्यमासं भगवानीयात् विवाहकारं प्रवेश्य ओम युञ्जानः प्रथमं मनस्तत्त्वायदविदाधियः अग्निज्योतिर्निजाय पृथिव्या अद्याभरज विप्रेण मनसा देवान् सुवर्गितो धिया दिवम् गृहज्योतिर्कर्यातस्तविदा प्रजवादितान् विप्रेण मनसा देवान् देवस्य विदुस्तुमे स्वर्गेयाय यज्ञैः देवस्याभ्यवाद्या तमनीयानि दत्त्वा समर्पयामि ओम गन्धद्वारान्धुराधयान् नित्यपुष्टाङ्गणेजनेयम् ईश्वरेयम् सर्वभूतानान्तामेहामर्पये श्रियामान्नारयामि हरिद्राणि कुकुमादि परिमళ द्रव्याणि समर्पयामि అనే కొన్ని నియమాలు ఉంటాయి కానీ వాళ్ళ అనేది అమ్మవారి కళ్యాణ సందర్భంలో కడుతున్నాం కాబట్టి ఈ కళ్యాణ సందర్భంలో మీకు ఏదైనా అపవిత్రత ఉంటే ఇప్పటిదాకా వాటిని మంత్రాల వల్ల పునీతం చేశారు ఆ దారాలలో కంకణాలు కాబట్టి అటువంటి దోషాలు మీకు కానీ ఈ ప్రాంతంలో కానీ ఉండడానికి వీల్లేదు లేకుండా పోతాయన్నమాట శుద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం అది పైగా మేము అమ్మవారి స్వామివారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అనడానికి అదొక చిహ్నంగా వాళ్ళు కంకణం కడుతున్నారు స్వామికి కూడా కట్టారు కంకణం మామూలు పెట్టేలో కూడా మనం పిన్నవాడికి పెట్టము కంకణం కడతాం అంటే ఒక ప్రతిజ్ఞలాగా ఒక గుర్తులాగా కార్యక్రమం అయిపోయే వరకు ఉంటుంది అది అలాగే వాళ్ళు కంకణబద్ధులై పెట్టి సిద్ధమైన స్వామి అమ్మవారు సిద్ధమైంది అట్లాగే ఆయన సేవ చేయడానికి మనం కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాము మాలో ఉండేటువంటి ఏమన్నా దోషాలు ఉంటే కంకణం ద్వారా ఓని అనే సంకల్పంతో పోవాలనే సంకల్పంతో ఈ కంకణాన్ని కడుతున్నారు మీరు పరస్పరం వాటిని కంకణాలు పెట్టుకుంటే భావన ప్రధానమైనటువంటి ఏ కార్యక్రమంలో భావన పవిత్రమైన కార్యక్రమంలో ఉన్నానే భావన మాత్రం మీరు మర్చిపోవద్దు आवाहित यज्ञोपवीत देवताः प्रीताः प्रसन्नाः वरदं भवन्तु अम्मा ఇప్పుడు అందరికీ స్వామి యజ్ఞోపవీతం చూపిస్తారు ब्रह्मणे आदिनारायणाय निराकार साकार बंधारुषय प्रवरान्वित अक्षर गोत्रोद्भवाय चतुर्दश भुवनाधीश्वराय अखिलांड कोटि ब्रह्मांड नायकाय तत्वादेकाय सकल निष्कलंक स्वरूपाय सुरासुरात्रिर पादपद्मयुगलाय తర్వాత స్వామికి నూతన పట్టుపత్రం మనం అందరికీ కూడా అందరం కూడా మనందరి తరఫున అర్చక స్వాములు సమర్పించారు. ఆ తర్వాత మహాసంకల్పము ఇప్పుడు చెప్పబడుతుంది. మీరు మీ అందరి దగ్గరికి కూడా స్వామి వస్తారు. ఒక అర్చక స్వామి మీ అందరి దగ్గరికి వస్తారు.
నేను టీవీలో అదే కనిపించాలి కళ్యాణ మహోత్సవం आयुध्य सत्यमोऽपि आवत्स सत्यमाभरण्य यशो यज्ञस्य रक्षिणा
ప్రధానమైనటువంటిది. ఎందుకంటే అమ్మవారు తను అలంకరించుకొని ఆ యొక్క మాలలని స్వామికి సమర్పించినటువంటి వైభవాన్నంతా కూడా మనం తిరుప్పావైలో తిలకిస్తాం. అలాంటి కార్యక్రమం గోదాదేవి యొక్క కళ్యాణంలో మనకి ఇక్కడ స్వాములు ప్రత్యక్షంగా చూపించారు. ఇక్కడ ఈ సన్నిధిలో ఉండేటువంటి విశేషం ఏమిటంటే ఈ దేవాలయం 600 సంవత్సరాల పైబడి దేవాలయం. ఈ దేవాలయంలో ఉండేటువంటి శ్రీ రంగనాయక స్వామి, రంగనాయకుడు అనంటే వాసుదేవుడి యొక్క స్వరూపం. ఆ వాసుదేవుడి యొక్క స్వరూపంలో ఇక్కడ రంగనాయకుడుగా ఉంటాడు. అలాగే అమ్మవారు కుడి చేయి భాగంలో ఉంటుంది శ్రీ గోదాదేవి అమ్మవారు. అలాగే స్వామికి ఎడమ భాగంలో ఉండేటువంటి వారు పెరియాల్వార్. అలాగే వారిని విష్ణు చిత్తమాచార్యులు అని కూడా పిలుస్తారు. అమ్మవారి యొక్క తండ్రి గారు స్వయముగా ఉండి ఈ సన్నిధిలో కన్యాదానం చేసినటువంటి సన్నిధిలో ఒకటి శ్రీవల్లిపుత్తూరు, తర్వాత ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. సహజంగా ఏ సన్నిధిలోనైనా సరే రంగనాథుడు గోదాదేవి, రంగనాయకుడు గోదాదేవి ఉంటారు. అక్కడ విష్ణు చిత్తులారు వారు కనిపించారు. కానీ ఈ సన్నిధిలో ఇక్కడ విష్ణు చిత్తమాచార్య స్వామి పక్కకే ఉండి అమ్మవారిని ధనుర్మాస వ్రతాన్ని దగ్గరుండి ఆచరింపజేసి ఆ తర్వాత స్వామికి ఇచ్చి కన్యాదానం చేసేటువంటి స్వరూపం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వరకు కూడా కళ్యాణం సమాప్తమైంది. మీ అందరికీ ఇప్పుడు ఇక్కడ లఘువుగా అర్చన హారతి ఉంటుంది. అలాగే మీకు ఆశీర్వచనం ఉంటుంది. అలాగే మీకు ప్రసాదాలు కూడా చేస్తారు. అప్పటి వరకు కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చోండి. దయచేసి ఒక 5-10 నిమిషాలలో మొత్తం కార్యక్రమం అయిపోతుంది. ఇక్కడికి మనకు విశేషమైనటువంటి వారు ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారి యొక్క కార్యక్రమంలో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి వారు ఇక్కడికి వేయించేశారు. అలాగే మనం అందరం కూడా ఎక్కడెక్కడి నుంచో ఎంతో దూరం నుంచి ఇక్కడికి వేయించేశాం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే సృష్టిలో మనకు లభించినది అంటూ ఏది ఉండదు అని చెప్పేసి చాలా మహానుభావులు చాలా మంది చెప్పడం జరిగింది. యస్యా కటాక్ష వీక్ష మృదు వీక్షణ అని చెప్పేసి ఆమె యొక్క చూపు పడితే చాలట. ఆ చూపు పడితేనే సమస్తమైనటువంటి కామ్యాలు, సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది తల్లి. అలాంటి తల్లి ఇక్కడ మనకు తల్లిగా ఉంటూ తిరుప్పావైలో చెప్పినప్పుడు అధ్యాపయంతి అని కూడా ఒక వాక్యం వస్తుంది. అధ్యాపయంతి అంటే అధ్యాపనం అనంటే ఒక టీచర్ గా కూడా ఇక్కడ మన అమ్మవారు గోదాదేవి యొక్క ప్రత్యేకత. అలాంటి అమ్మవారి యొక్క సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు అమ్మవారి యొక్క కళ్యాణం చూశాం కాబట్టి మనందరికి కూడా ఏమేమి కోరికలు మన మనసులో ఉంటాయో ధర్మబద్ధమైనటువంటివి, అలాంటి కోరికలన్నీ కూడా అమ్మవారు నెరవేర్చుగా కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం ఏవం గురుగ్రహ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదితో అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శివదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబిన దక్షిణాయనం అవధీర్ణస్య శ్రీ భగవతసమేత శ్రీమన్నారాయణ స్వామిన కృపయా సంకల్పిత స్నాన గోత్రోద్భవస్య. మీరందరూ కూడా మీ గోత్రనామాలు ఒక్కసారి స్వామి వారికి అమ్మవారికి విన్నపించుకోండి. నానా గోత్రోద్భవస్య సహ కుటుంబస్య, మీ కుటుంబ సభ్యులందరూ కూడా సభాంతవస్య క్షేమంగా ఉండాలని, ధైర్యంగా ఉండాలని, విజయం కలిగిందాలని, అభయ ఆయు ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యం కలగాలని, ఐశ్వర్య అభివృద్ధి కలగాలని, ధర్మార్థ కామ్య మోక్ష చిత్రం విధముల పురుషార్థ సిద్ధిత్వం గోదాసమైన శ్రీమన్నారాయణ రంగనాయక స్వామి పుష్ప అష్టోత్తర శతనామార్చనం చ కరిష్యే. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, త్రినేత్రాయ నమః, ఋషికేశాయ నమః, ప్రణవాయ నమః, దామోదరాయ నమః, శ్రీరంగనాయకాయ నమః, గోదాయ నమః, విష్ణుతాత్మనాయ నమః, దేవ్యాయ నమః, భూషితాయ నమః, భోగశాలిన్యాయ నమః, కలశీకానోద్భుతాయ నమః, ప్రియాయ నమః, ధర్మపురావాసిన్యాయ నమః, పట్టణాద ప్రియకర్తయ నమః, శ్రీకృష్ణ భోగిన్యాయ నమః, కమలాయ నమః, బాలాయ నమః, నగనాథ ప్రియాయ నమః, పరాయ నమః, విశ్వంబరాయ నమః, కలనామాయ నమః, ఇంద్ర సహోదరి నమః, కృష్ణాగత్యాయ నమః, దుర్గాయ నమః, సూరస్త్యాయ నమః, సులక్షణాయ నమః, లక్ష్మీ ప్రవేశక్యాయ నమః, శ్యామాయ నమః, దయాత్రగంజలాయ నమః, బల్గున్యాయ ఉద్భవాయ నమః, తనుర్మాదిగుల్కాయ నమః, చుపకాశోగ మాలతి విశుద్ధకాయ నమః, శ్రవణమాదికాయ నమః, వేదాంత విభావిత తోదాంగమంజన అంతర్ద్వాగ జుగుజాన పరమాయ నమః, కాయ నమః,
तेजस्राजुल पदांग सुभुजनान मीनकेतम तुनी रदा संधाविराजदारो हमको जटमान युक्मा ध्यानो कमो पवशक्ति कालम विचार जगनानो पिता सुनो निवल मन वेगनान मोवांत सक्रावत गंभीराम भजनाधिकार और भास्वत जगह नवल रवराज्य नमस्कार कुंभाय दस्तन निम कल्पमालान बबुजन मोर चंद्रगंधन कांतानो सुप्रवालांगुलियंत भारतांगुलियक्षान नवरा प्रवाला पानिते समंतनो कमकटेरम सुतुकानम మాలా మార్పిడి కార్యక్రమం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఎందుకంటే అమ్మవారు తను అలంకరించుకొని ఆ యొక్క మాలని స్వామికి సమర్పించినటువంటి వైభవాన్నంతా కూడా మనం తిరుప్పావైలో తిలకిస్తాం. అలాంటి కార్యక్రమం గోదాదేవి యొక్క కళ్యాణంలో మనకి ఇక్కడ స్వాములు ప్రత్యక్షంగా చూపించారు. ఇక్కడ ఈ సన్నిధిలో ఉండేటువంటి విశేషం ఏమిటంటే ఈ దేవాలయం 600 సంవత్సరాల పైబడి దేవాలయం. ఈ దేవాలయంలో ఉండేటువంటి శ్రీ రంగనాయక స్వామి, రంగనాయకుడు అనంటే వాసుదేవుడి యొక్క స్వరూపం. ఆ వాసుదేవుడి యొక్క స్వరూపంలో ఇక్కడ రంగనాయకుడుగా ఉంటాడు. అలాగే అమ్మవారు కుడి చేయి భాగంలో ఉంటుంది శ్రీ గోదాదేవి అమ్మవారు. అలాగే స్వామికి ఎడమ భాగంలో ఉండేటువంటి వారు పెరియాల్వార్. అలాగే వారిని విష్ణు చిత్తమాచార్యులు అని కూడా పిలుస్తారు. అమ్మవారి యొక్క తండ్రి గారు స్వయముగా ఉండి ఈ సన్నిధిలో కన్యాదానం చేసినటువంటి సన్నిధిలో ఒకటి శ్రీవల్లిపుత్తూరు, తర్వాత ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. సహజంగా ఏ సన్నిధిలోనైనా సరే రంగనాథుడు గోదాదేవి, రంగనాయకుడు గోదాదేవి ఉంటారు. అక్కడ విష్ణు చిత్రాలు వారు కనిపించారు. కానీ ఈ సన్నిధిలో ఇక్కడ విష్ణు చిత్రమాచార్య స్వామి పక్కకే ఉండి అమ్మవారిని ధనుర్మాస వ్రతాన్ని దగ్గరుండి ఆచరింపజేసి ఆ తర్వాత స్వామికి ఇచ్చి కన్యాదానం చేసేటువంటి స్వరూపం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వరకు కూడా కళ్యాణం సమాప్తమైంది. మీ అందరికీ ఇప్పుడు ఇక్కడ లఘువుగా అర్చన హారతి ఉంటుంది. అలాగే మీకు ఆశీర్వచనం ఉంటుంది. అలాగే మీకు ప్రసాదాలు కూడా చేస్తారు. అప్పటి వరకు కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చోండి.
దయచేసి ఒక 5-10 నిమిషాలలో మొత్తం కార్యక్రమం అయిపోతుంది. ఇక్కడ మనకు విశేషమైనటువంటి వారు ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారి యొక్క కార్యక్రమంలో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి వారు ఇక్కడికి వేయించేశారు. అలాగే మనం అందరం కూడా ఎక్కడెక్కడి నుంచో ఎంతో దూరం నుంచి ఇక్కడికి వేయించేశాం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే సృష్టిలో మనకు లభించినది ఎంతో ఏది ఉండదు అని చెప్పేసి చాలా మహానుభావులు చాలా మంది చెప్పడం జరిగింది. యస్యా కటాక్ష వీక్ష మృదు వీక్షణ అని చెప్పేసి ఆమె యొక్క చూపు పడితే చాలట. ఆ చూపు పడితేనే సమస్తమైనటువంటి కామ్యాలు, సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది తల్లి. అలాంటి తల్లి ఇక్కడ మనకు తల్లిగా ఉంటూ తిరుపావైలో చెప్పినప్పుడు అధ్యాపయంతి అని కూడా ఒక వాక్యం వస్తుంది. అధ్యాపయంతి అంటే అధ్యాపనం అనంటే ఒక టీచర్గా కూడా ఇక్కడ మన అమ్మవారు గోదాదేవి యొక్క ప్రత్యేకత. అలాంటి అమ్మవారి యొక్క సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు అమ్మవారి యొక్క కళ్యాణం చూశాం కాబట్టి మనందరికి కూడా ఏమేమి కోరికలు మన మనసులో ఉంటాయో ధర్మబద్ధమైనటువంటివి, అలాంటి కోరికలన్నీ కూడా అమ్మవారు నెరవేర్చుగా కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం ఏవం గురుగ్రహ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదితో అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శివదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబిన దక్షిణాయన అవధీర్ణస్య శ్రీ భగవత స్వామిన కృపయా సంకల్పిత స్నాన గోత్రోద్భవస్య. మీరందరూ కూడా మీ గోత్రనామాలు ఒక్కసారి స్వామి వారికి అమ్మవారికి విన్నపించుకోండి. నానా గోత్రోద్భవస్య సహ కుటుంబస్య, మీ కుటుంబ సభ్యులందరూ కూడా సభాంతవస్య క్షేమంగా ఉండాలని, ధైర్యంగా ఉండాలని, విజయం కలిగిందాలని, అభయ ఆయు ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యం కలగాలని, ఐశ్వర్య అభివృద్ధి కలగాలని, ధర్మార్థకామ్యమోక్షచిత్ర విధముల పురుషార్థ సిద్ధ్యర్థం గోదాసమైన శ్రీమన్నారాయణ రంగనాయక స్వామి పుష్ప అష్టోత్తర శతనామార్చనం చ కరిష్యే. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, త్రినేత్రాయ నమః, ఋషికేశాయ నమః, ప్రణవాయ నమః, దామోదరాయ నమః, శ్రీరంగనాయకాయ నమః, గోదాయ నమః, విష్ణుతాత్మజాయ నమః, దేవ్యాయ నమః, భూషితాయ నమః, భోగశాలిన్యాయ నమః, తులసీ కానోద్భుతాయ నమః, ప్రియాయ నమః, ధర్మపురావాసిన్యాయ నమః, పట్టణాద ప్రియకర్త్యాయ నమః, శ్రీకృష్ణ భోగిన్యాయ నమః, కమలాయ నమః, బాలాయ నమః, మకనాథ ప్రియాయ నమః, పరాయ నమః, విశ్వంబరాయ నమః, కలనామాయ నమః, ఇంద్రా సహోదరి నమః, కృష్ణాగత్యాయ నమః, దుర్గాయ నమః, సూరస్థియాయ నమః, సులక్షణాయ నమః, లక్ష్మీ ప్రవేశక్యాయ నమః, శ్యామాయ నమః, దయాత్రగంజలాయ నమః, బల్గున్యాయ ఉద్భవాయ నమః, తనుర్మాదిగుణకాయ నమః, చుపకాశోగ బిన్నాగమాల దివ్య సత్కాయ నమః. నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. ఈరోజు ఏదులాబాద్లో శ్రీమన్నార్ గోదా రంగనాథ స్వామి గారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నారు. ఇక్కడ పంతులు గారు ఉన్నారు, ఈ టెంపుల్కి సంబంధించిన వారు, వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు, చెప్పండి కళ్యాణ మహోత్సవం గురించి. శ్రీ గోదాసమేత మన్నారు రంగనాయక స్వామి దేవస్థానము, ఏదులాబాదు, ఘట్కేసర్ మండలం, మేడ్చల్ జిల్లా. ఇక్కడ గోదాదేవి స్వయంగా తనకు తానుగా ఇష్టపడి కట్టించుకున్నటువంటి దేవాలయం. మా తాతగారు అయినటువంటి అప్పల దేశికులు గారితో రోజు కలలో కనబడి ఆవిడ ఇష్టపూర్వకంగా నాన్నగారు ఇది ఇలా కట్టండి, నాన్నగారు ఇది ఇలా కట్టండి అని చెప్పేసి తనకు తానుగా ఇష్టపడి కట్టించుకున్నటువంటి దేవాలయం. దీన్ని ఉత్తర శ్రీవిల్లిపుత్తూరు అంటారు. ఉత్తర శ్రీవిల్లిపుత్తూరు మనకి దక్షిణ శ్రీవిల్లిపుత్తూరు తమిళనాడులో ఒకటి ఉంది. అది అమ్మవారు పుట్టిన స్థలం. ఇది ఉత్తర శ్రీవిల్లిపుత్తూరు. మనకి గోదాదేవి స్వయంగా తనకు తానుగా నడిచినటువంటి ప్రదేశము ఈ గోదా క్షేత్రం. ఇప్పుడు ఈ సంక్రాంతి పర్వదినాన ఈ 30 రోజులు అమ్మవారు ధనుర్మాస దీక్షలో ఉంటుంది. అంతటా నిన్న గోదా కళ్యాణము చివరి పాశురమైనటువంటి వంగ కడల్ గడయింద అనే పాశురంతో నిన్న అంతటా కూడా కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రము సంక్రాంతి పర్వదినాన అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబడుతుంది. కాబట్టి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణం కూడా చాలా వైభవంగా జరిగింది. ఈ దేవాలయాన్ని సుమారుగా 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయము. ప్రస్తుతం ఉన్నటువంటి తరము 7వ తరం అర్చకులు అమ్మవారి దాసులుగా ఉంటూ అమ్మవారి సేవను కొనసాగిస్తూ ఉన్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. భక్త మహాశైలారా, మన తెలుగు రాష్ట్రాలలో మనకంటూ
ఉన్న ఏకైక ఆండాళ్ అమ్మవారి ఆలయం ఏదులాబాద్లోని రంగమన్నారు స్వామి ఆలయం. ఇక్కడ అమ్మవారు ప్రత్యేకించి శ్రీరంగం నుంచి వచ్చి వేంచేసి ఉన్నారు. ఈ క్షేత్రంలో అమ్మవారికి గాజులు సమర్పించుకోవడం అనే సంప్రదాయం ఒకటి ఉంది. ఒడిబియ్యం పోసి ఆడపడుచులా చూసుకోవడం అనే సంప్రదాయం కూడా ఇక్కడే ఉంది. ఇవి మనకి శ్రీవిల్లిపుత్తూరులో కనిపించవు. ఇక్కడ అమ్మవారు తనంతట తానుగా వచ్చి ఒక చిన్న పిల్లలాగా ఈ వీధులన్నీ తిరిగి ఈ ఊరంతా పావనం చేసి ఒక అద్భుతమైన క్షేత్రాన్ని మనకు అందించి వెళ్ళారు. ఆ అమ్మవారి ఆలయానికి నేను ప్రతి సంవత్సరం ధనుర్మాసం దీక్ష ముగించుకునే సందర్భంగా ఇక్కడికి వస్తూ ఉంటాను. అమ్మవారిని నేను ఆశ్రయించి 40 ఏళ్ళుగా ఈ దీక్ష చేస్తూ ఉన్నాను. ఏనాడో నాకు కించిత్ కష్టం కానీ విఘ్నం కానీ నష్టం కానీ కలగలేదు. నేను ప్రతిసారి అమ్మవారి ద్వారా ఏదో ఒక ప్రయోజనం పొందుతూనే ఉన్నాను. అనూహ్యమైన స్పందనలు కూడా నేను తీసుకుని ఉన్నాను. అమ్మవారిని ఆశ్రయించిన వారికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవనడానికి నేనే ప్రత్యక్షమైన ఉదాహరణ. కనుక భక్తులారా, మీరందరూ కూడా మన హైదరాబాద్ నగరానికి అతి చేరువగా ఉన్న ఈ ఏదులాబాద్ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అయ్యవారి ఆశీస్సులు పొంది తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏదులాబాద్లోని శ్రీ గోదామాత కళ్యాణ మహోత్సవం ఈరోజు రంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ ఈ ఊరు వాసులు ఉన్నారు, వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. కళ్యాణ మహోత్సవం ఉన్న ప్రత్యేకత ఏంది? ఈ ఆలయం వచ్చేసి 600 సంవత్సరాల క్రితం నిర్మించిందట. అయితే చాలా పవిత్రమైన ఆలయం ఇది. మన దేశంలోనే 2వ ఆలయం. అయితే ప్రతి సంవత్సరం వస్తుంటాం మేము ఇక్కడ. ప్రతి సంవత్సరం చాలా మంచిగా కళ్యాణం జరుగుతుంది. శ్రావణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు కూడా 3 రోజుల పాటు మంచి చాలా ఘనంగా జరుగుతాయి. మన చుట్టుముట్టు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేస్తారు. చాలా జనాలు వస్తారు ఇక్కడ. చాలా మంచిగా అవుతుంది. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎవరు ఏది మొక్కుకున్నా అది జరుగుతుందని చెప్పే నమ్మకం ఇక్కడ ప్రజలలో ఉన్నది. ఓకే, ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ గోదా సమేత ఆండాళ్ మన్నార్ రంగనాయక స్వామి టెంపుల్ అనేది ఇక్కడ మన దేశంలోనే 2వది. ఇక్కడ చెన్నైలో ఉంటుందని చెప్పి అంటారు ఒకటి, ఇంకొకటి ఇక్కడ. కాబట్టి 600 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ చైర్మన్ గారు ఎవరండి? ఇది వంశపారంపర్యంగా వాళ్ళే అయ్యవార్లే చూసుకుంటారు. వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది. ఇది గవర్నమెంట్ సంబంధించిందా? లేదు, ప్రైవేట్ ఆలయ ధర్మకర్తలు వాళ్ళే అయ్యగారులు చూసుకుంటారు. వాళ్ళు ఈ టెంపుల్కి సంబంధించి ఏమన్నా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారా? ప్రతి ఈ ధనుర్మాసం ప్రతి మాసం మొత్తం జరుగుతుంది. 1 మంత్ మొత్తం పూజలు, ప్రత్యేక పూజలు, ట్రస్ట్లు కానీ ట్రస్ట్ సేవలు కానీ వాళ్ళ ఆలయ ధర్మం వాళ్ళే వంశపారంపర్యంగా వాళ్ళ వంశీకులే చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు నెల రోజుల నుంచి ధనుర్మాస ఆరంభం జరుగుతున్నది కాబట్టి ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. రోజు కూడా మరి పొద్దున్నే ధనుర్మాస సందర్భానికి 100-150 మంది భక్తులు కూడా ఇచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు. మరి 1 జనవరి మరి ముక్కోటి ఏకాదశి కూడా బ్రహ్మాండంగా జరిగింది. మరి అక్కడి నుంచి ఈ నెల రోజుల ధనుర్మాసోత్సవంలో భక్తులంతా కూడా పాల్గొని ఈరోజు అమ్మవారి గోదా కళ్యాణం కూడా బాగా చేసుకున్నారు. మరి మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, మరి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు, మన గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించి కళ్యాణాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తారు. మరి ఈటీవీ V3 టీవీ వారికి, మరి హిందూ ధర్మ టీవీ వాళ్ళకు కూడా మరి మా దేవాలయానికి వచ్చి అన్ని సక్రమంగా తీసినందుకు కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ రోజు నుంచి కూడా మా దేవాలయంలో అన్ని పండుగలు కూడా అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా రేపు అమ్మవారి నోముంది కాబట్టి ఇంకా అతివైభవంగా జరుగుతుంది. మరి ఈ దేవాలయం ధర్మకర్తలకు కూడా అందరికీ కూడా సహకరించినందుకు, దేవాలయం ధర్మకర్తలకు కూడా ఊరి వాళ్ళందరూ కూడా సహకరించినందుకు నేను అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మనశ్శాంతిని ప్రసాదించే కల్పవల్లిగా శ్రీ గోదా అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ ఉంది. ఇది ఈ ఆలయానికి అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి ఉన్న విశిష్టత.